సంవత్సరం పాటు నిల్వ ఉండే ములక్కాడ పచ్చడి ఇలా చేస్తే ముక్క మెత్తబడదు. నోరూరించే ములక్కాడ నిల్వ పచ్చడిని పక్కా కొలతలతో సంవత్సరం పాటు నిల్వ ఉండేలా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ పచ్చడి తింటే అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన నోరూరించే ములక్కాడ నిల్వ పచ్చడిని పక్కా కొలతలతో ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పచ్చడి ఒక్కసారి చేసి పెట్టుకుంటే కనీసం 6 నెలల నుండి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. ముక్క మెత్తబడకుండా ములక్కాడ జ్యూసీగా రావాలంటే ఈ చిట్కాలు తప్పక పాటించండి. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా లేతగా ఉన్న ములక్కాడల కంటే కాస్త ముదురుగా ఉన్నవి తీసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది. వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. ఆ తర్వాత మీకు నచ్చిన సైజులో సుమారు 2 అంగుళాలు ముక్కలుగా కోసిపెట్టుకోవాలి. గుర్తుంచుకోండి, ముక్కలు తడి లేకుండా ఉంటేనే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయండి. నూనె వేడెక్కాక ములక్కాడ ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్ మీద రంగు మారే వరకు వేయించాలి. ముక్క లోపల వరకు ఉడికి పైన కాస్త క్రిస్పీగా అవ్వాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కలు వేగాక తీసి పక్కన పెట్టుకోండి. ఇదే నూనెలో తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి మరియు దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలోకి వేయించిన ములక్కాడ ముక్కలను తీసుకోవాలి. ఇందులో తగినంత కారం, ఉప్పు, ఆవపిండి మరియు కొద్దిగా మెంతిపిండి వేయాలి. అలాగే ముందుగానే ఉడికించి చల్లార్చుకున్న చింతపండు గుజ్జును కూడా వేసి బాగా కలపాలి. చివరగా మనం సిద్ధం చేసుకున్న తాలింపును కూడా వేసి ముక్కలకు మసాలాలన్నీ పట్టేలా బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ములక్కాడ నిల్వ పచ్చడి రెడీ. ఈ పచ్చడిని ఒక రోజంతా అలాగే ఊరనిస్తే ముక్కకు ఉప్పు, కారం బాగా పట్టి రుచి పెరుగుతుంది. మరుసటి రోజు గాజు సీసాలోకి భద్రపరుచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ములక్కాయ పచ్చడి సూపర్ గా ఉంది. తింటే కూడా అంత బాగుందో పచ్చడి. ములక్కాయ చట్నీ భలే ఉంది. సూపర్. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ గా ఉంది.